హాయ్ అన్న. గమ్ గమ్ గణేష ఎలా అనిపించింది? గమ్ గమ్ గణేష. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బోలో గణేష్ మహారాజ్కి జై. అన్న ఆనంద్ దేవరకొండ అన్న. ఫస్ట్ బేబీ అనుకున్నా, ఏడిపించినాడు, ఫుల్ ఏడిపించినాడు అన్న. తర్వాత ఆనంద్ అన్న కొంచెం నవ్వుపి అన్న, చాలా ఏడిపించినావు లాస్ట్ టైం అంటే, అవునా భయ తీసుకో గమ్ గమ్ గణేష వేస్తున్నా అన్నాడు. గమ్ గమ్ గణేష చూసి ఫుల్ నవ్వుకున్నా అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు. పాప్కార్న్ ఒక్క ఫస్ట్ బైట్ తీసుకున్నా, ట్విస్ట్ వచ్చింది. మళ్ళీ కూల్ డ్రింక్స్ అరే ట్విస్ట్ అయ్యా అదేంద్రా అంటే ట్విస్ట్లు మీద ట్విస్ట్లే. మొత్తం మూవీ సస్పెన్స్, ట్విస్ట్, మళ్ళీ కామెడీ. మన జబర్దస్త్ గారు ఇమ్యూల్ గారు ఉన్నారు, ఇమాన్యూ గారు, ఆయన కూడా మంచి సింక్ అయినారు. ఇద్దరు హీరోయిన్స్, ఫస్ట్ హీరోయిన్స్ కొంచెం మళ్ళీ హార్డ్ బ్రేక్, బేబీ రీక్యాప్ అవుతుంది, బేబీ డైలాగ్. సెకండ్ హాఫ్ మాత్రం కొత్త హీరోయిన్ గారు వచ్చి మొత్తం కవర్ చేసేసారు. మూవీ అయితే అద్దరిపోయిందన్న. డబ్బుకి ఆశ పడద్దు, దానికోసం దేవుడి పేరు అస్సలు తీయద్దు అనేది మంచి మెసేజ్ లాస్ట్లో. చాలా బాగుందన్న మూవీ అయితే. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సూపర్ అన్న, సూపర్ డైరెక్షన్. కొంచెం విఎఫ్ఎక్స్గా ఇంకా విఎఫ్ఎక్స్లో కొంచెం ఇంకా ప్రిపరేషన్ గుడ్ ఉంటే నాకు ఇంకా బాగుండేది. కానీ దానికన్నా మంచి సినిమాటోగ్రఫీ పై డైరెక్షన్ అద్దరిపోయిందన్న. మీకు కామెడీ, ఇమాన్యుయల్ కామెడీ ఎలా అనిపించింది? అరే ఆఫ్కోర్స్ జబర్దస్త్లో ఎంత నవ్విస్తాడు, ఇక్కడ కూడా అంతే నవ్విచ్చినాడు అన్న. అసలు తగ్గలే. ఆ టాటూది ఉంటుంది కొంచెం, ట్రైలర్లో కూడా చూసినాం, ఆ టాటూది ఇంకా సింక్ ఉంది లోపల. చాలా బాగుందన్న. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అద్దరిపోయిందన్న. జై బోలో గణేష్ మహారాజ్కి మొత్తం థియేటర్ జయే అనింది. అంతే భయ. గణేష్ గారు వస్తారు అక్కడ. ఎందుకు వస్తారు, ఎలా వస్తారంటే మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అంతే. ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నాను. హిట్ అన్న, హిట్ పక్కా హిట్. ఎందుకంటే మంచి కామెడీ ఇంకా ఎంటర్టైనర్ అంతే.